కార్యేషు దాసి అని వినగానే చాలా పెద్ద టైటిల్ లైక్ అలా అనిపించింది నాకు. టైటిల్ వినగానే ఏమో ఓల్డ్ ఉంటదేమో స్టోరీ అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా నేను. నాకు నైట్ 11 o'clock అలా కాల్ లో మాట్లాడుకున్నాం స్టోరీ గురించి. ఓకే, వచ్చేసామండి ఆన్ ద సెట్స్ ఆఫ్ కార్యేషు దాసి సినిమా గురించి మాట్లాడడానికి. అండ్ మనతో పాటు ద బ్యూటిఫుల్ యాక్టర్స్ మమతా గారు ఉన్నారు అండ్ హ్యాండ్సమ్ హీరో వినయ్ గారు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు హౌ ఇస్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ లిటిల్ బిట్ అబౌట్ ద మూవీ వితౌట్ స్పిల్లింగ్ ద బీన్స్, అసలు వితౌట్ రియలీ రివీలింగ్ ద స్టోరీ. సో మమతా గారు, ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు చెప్పండి. ఫైన్ సార్, వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, రియలీ ఎక్సైటెడ్ టు టాక్ టు యు గైస్. వినయ్ గారు, థ్యాంక్ యూ. హౌ యు ఫీలింగ్ టుడే అబౌట్ ద మూవీ? సూపర్. సో మమతా గారు, చెప్పండి అసలు కార్యేషు దాసి టైటిల్ వినంగానే అసలు అంటే వెన్ ద డైరెక్టర్ టోల్డ్ యు అబౌట్ ద స్టోరీ అండ్ ద టైటిల్, మీకు ఎలా అన్ని ఫస్ట్ రియాక్షన్ ఏంటి అండ్ హౌ డు యు ఫీల్ అబౌట్? కార్యేషు దాసి అని వినగానే చాలా పెద్ద టైటిల్ లైక్ అలా అనిపించింది నాకు. పెద్ద టైటిలే ఉంది, ఎలా ఉంటదో అని అనుకున్నా నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, బాగుంది, టైటిల్ బాగుంది, ఓకే చేద్దాం అని అనిపించింది. టైటిల్ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మొత్తం హ్యూమన్ ఓరియంటెడ్ లాగా కార్యేషు దాసి అనగానే అలా అంటే ఇమాజిన్ చేసుకున్నారా హౌ ఇట్ విల్ బి బేసికల్లీ. సో అంటే దీంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి అని విన్నాం అనమాట. సో సో ఆ సీన్స్ అలాంటివి చేస్తున్నప్పుడు అంటే ఆ ఎమోషన్స్ ని మీరు క్రియేట్ చేయడానికి ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా, లేకపోతే ఏదైనా ప్రిపరేషన్స్ ఏమైనా చేసుకున్నారా? ప్రిపరేషన్ ఏం చేయలేదు. ఆన్ ది స్పాట్ ఆ సెట్ లోనే సార్ చెప్పేదాన్ని బట్టి ఇంకా ఓవరాల్ గా అలా చేసేసాము, ఇంకా అంతే. ఫస్ట్ టైం ప్రిపరేషన్ అనేది ఏం లేదు. బిన్నారి రాజేష్ గారు, డైరెక్టర్ గారు, మీకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇది నేను చేయగలనా, లేదా చేయలేనా, లేదా ఇది నేను చేయాలనిపిస్తుంది, ఎక్సైట్మెంట్ అది ఎలా ఉండేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా నేను. చేయాలి కన్ఫర్మ్ గా. ఆ స్టోరీ వినగానే ఓకే, ఒక ఉమెన్ లా అంటే హౌస్ వైఫ్ గా ఎవ్రీథింగ్ ఉంది అందులో స్టోరీలో. వినగానే ఓకే, నేను చేయాలి, కన్ఫర్మ్ గా చేస్తా ఇది అని అనిపించింది. సో దీంట్లో చాలా ప్లాట్స్ ఉంటాయి. సో వినయ్ గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అంటే ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్, అంటే మీరు కూడా సేమ్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యు, ఈ స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఎమోషన్? యాక్చువల్లీ ఇది నాకు నైట్ 11 o'clock అలా కాల్ లో మాట్లాడుకున్నాం స్టోరీ గురించి. సో టైటిల్ చెప్పినప్పుడు కొంచెం ఓల్డ్ గా ఉంది, ఎలా ఉంటుందో స్టోరీ అనుకున్నా. బట్ నేను చెయ్యను అనే అనుకున్నా. బట్ ఆ కాల్లో ఆ స్టోరీ మొత్తం విన్నాక ఇది చేయాల్సిందే, చాలా మంచి స్టోరీ నాకు అనిపించింది. అంటే టైటిల్ వినగానే ఏమో ఓల్డ్ ఉంటదేమో స్టోరీ అనుకున్నా. బట్ చాలా బాగుంది, నాకు నచ్చింది అనుకున్నా. సో ఓల్డ్ గా అనిపించేసరికి సరే స్టోరీ అయితే విన్నా. చాలా బాగుంది స్టోరీ. సరే రాజేష్ చేద్దాం అని అనుకున్నా. సో టోటల్ గా ఫీలింగ్ వచ్చేసి ఉమెన్ ఓరియంటెడ్. బట్ అందులో ఈ క్యారెక్టర్ ఏముంటది అని అనుకున్నా. బట్ చాలా మంచి రోల్. అంటే కెన్ పీపుల్ రిలేట్ దిస్ స్టోరీ ఇన్ రియల్ లైఫ్ అండి? డెఫినెట్లీ, ఇదైతే నేను డెఫినెట్ గా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఈ డిస్కషన్స్, వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ డే టు డే లైఫ్ లో పక్కా ఉంటాయి. సో మమతా గారు ఏమంటారు, ఒక పర్టికులర్ అంటే ఒక పర్టికులర్ సీన్ కానీ, ఒక పర్టికులర్ ఎమోషన్ చెప్తున్నప్పుడు కానీ, అంటే డైరెక్టర్ గారు మీకు డైరెక్ట్ చేస్తున్న టైంలో అంటే ఇది నాకు రావట్లేదు అని కానీ, అంటే ఇది సమ్వేర్ స్ట్రగుల్ అవుతున్నాను, ఇంకా ఐ థింక్ హావ్ టు బ్రీత్ ఎ లిటిల్ బిట్ అండ్ కొంచెం ఆ క్యారెక్టర్ దిగాలన్న ఛాలెంజ్ ఎక్కడ అనిపించిందా మీకు? అనిపించింది. ఫాదర్ సెంటిమెంట్ ఉంది ఒకటి. ఫాదర్ రోల్ లో చాలా ఏడిపించేసారు అప్పుడు. టేక్ రెడీ అనగానే ఏడిపించేసారు. ఇంకా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఏడుస్తూనే ఉన్నా. చాలా అక్కడ కొంచెం అనిపించింది కొంచెం. అనేది ఎలా ఈ స్టోరీ ఎలా సాడ్ గా వెళ్తుందా, లేకపోతే ఐ మీన్ ఇస్ ఇట్ హ్యాపీ ఎండింగ్ ఆర్ ఇస్ ఇట్ సర్ప్రైజ్? ఫస్ట్ బానే అనిపిస్తుంది, ఓకే, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రాను అది ఫాదర్ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ అది సాడ్ గానే అనిపిస్తుంది. ఇంకా స్టోరీ వచ్చేసి సో ఇందాక వినయ్ గారిని అడిగినట్టు, సో వాట్ ఈస్ యువర్ అంటే రోల్ ఆఫ్ ఉమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఉమెన్ ఇస్ ఛాలెంజ్డ్ ఆల్సో దీస్ డేస్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్. So how do you associate your real life with the character somewhere? ఇది నా ఒక్కదానికే కాకుండా ఎవ్రీ హ్యూమన్ ఫీల్ అవుతుంది చూడగానే.
అంటే ప్రతి ఒక్క హ్యూమెన్ అలానే ఉంటది క్యారెక్టర్ వచ్చేసి. అంటే వాళ్ళ గోల్స్ వాళ్ళ డ్రీమ్స్ చాలా ఉంటాయి. అంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ కోసమో లేకపోతే అత్త వాళ్ళ కోసమో ఫ్యామిలీ కోసం అట్లా చాలా సాక్రిఫైస్ అనేది చేస్తూ ఉంటారు. అట్లా ఎవ్రీ ఉమెన్ ఫీల్ అవుతుంది. సో మీరు చేస్తున్న రోల్లో బేసికల్ ఈ ఒక పర్టికులర్ టేక్ ఇట్లా ఫస్ట్ టేక్ లో అంటే యాక్సెప్ట్ అయిపోవడం అలాంటివి ఏమైనా జరిగింది? అంటే ఒక మీరు అప్పుడు చేస్తారు అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ అంటే మల్టిపుల్ టేక్స్ లేని టేక్స్ ఏమైనా చేశారు? చేసాం. ఎనీథింగ్ యూ కెన్ స్టోరీ చెప్పే అవసరం లేదు, బట్ ఏమైనా చెప్పగలరా లిటిల్ బిట్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్? అంటే డైరెక్టర్ గారు ఎలా అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని? అదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సీన్ లో ఫాదర్ రోల్ ఉంటది. నాకు ఫాదర్ కి ఉంది అక్కడ చాలా ఏడ్చి ఎమోషనల్ గా చాలా బాగా చేసామని చెప్పేసి డైరెక్టర్ గారు కొంచెం అప్రిషియేట్ చేశారు అనమాట. ఏడ్చిన దానికి అప్రిషియేట్ చేశారు ఆయన. సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? మీదే ఫేవరెట్ అదే ఎనీథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనుకుంటా యాజ్ అ డైరెక్టర్, బట్ అంటే ఒక పర్టికులర్ సీన్ లో నిజంగానే నేను ఎమోషనల్ అయిపోయాను అంటే ఇది నాకు బాగా నచ్చింది నాకు సీరియస్ గా అన్న? నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ అంటే నాకు మా ఫాదర్ కి ఉన్న బాండ్ అక్కడ. యా, సో అక్కడ నాకు బాగా నచ్చింది అది ఇంత సీన్. ఈ సీన్ మరి ఈ పర్టికులర్ థింగ్ మీ ఫాదర్ చూడాలని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యాక్చువల్లీ తను వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి నెక్స్ట్ డే షూట్ అవ్వగానే నెక్స్ట్ డేనే నేను ఊరు వెళ్ళిపోయా. సో 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 వినయ్, మీరు చెప్పండి అంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో నేను స్టక్ అయ్యాను లేకపోతే నాకు ఇట్లా ఛాలెంజింగ్ అనిపించిన సందర్భం మీకు ఏమనిపించింది ఈ పర్టికులర్ ఫిల్మ్? అంటే కన్వర్జేషన్ ఏదైతే తన దగ్గర ఉన్న కన్వర్జేషన్ వాళ్ళ మదర్ కి కన్వే చేయాలి. సో అక్కడ నేను రియల్ గా స్టక్ అయిపోయినా. అంటే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళ మదర్ కి ఎలా కన్వే చేస్తారు? సో అటు వాళ్ళ మదర్ ని ఎలా అంటే వాళ్ళ మదర్ కి కరెక్ట్ గా చెప్పాలి, సో వాళ్ళ వైఫ్ కి కూడా కరెక్ట్ చెప్పాలి. సో ఇక్కడ ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా ఇద్దరికి గ్లిచ్ వస్తుంది అక్కడ. అది నేను అనుకుంటే అనిపించింది, ఓ ఇది రాలేదు వస్తే చాలా కొంచెం. ఎందుకంటే ఇటు చూసుకుంటే తన గోల్స్ తను అచీవ్ చేయాలి. సో ఇటు చూసుకుంటే వీళ్ళ మదర్ ఏదైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుందో, సో తను కూడా తన ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళ కోడలు రీచ్ కావాలి అని తను అనుకుంటుంది. సో ఇక్కడ ఇద్దరి మిస్టేక్ కాదు, ఇద్దరి ఆలోచనలు కూడా వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ లో కరెక్టే ఉన్నాయి. బట్ మధ్యలో నేను ఎలా జడ్జ్ చేయాలి? సో ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పలేం కదా. సో అక్కడ ఇది రియల్ లైఫ్ లో ఉంటే కొంచెం అనిపించేది, బట్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇలా. అంటే ఏ పర్టికులర్ జానర్ కింద వస్తుందండి? అంటే ఇస్ ఇట్ విమెన్ ఎంపవర్మెంట్? మన దగ్గర మీరు అంటే కార్యశుద్ధిలో మీరు బికాస్ యు ఆర్ డూయింగ్ ద లీడ్ రోల్, రైట్? యాజ్ అ వైఫ్, యాజ్ అ ఉమెన్ హూ వాంట్ టు హూ హాస్ డ్రీమ్స్ కానీ ఆస్పిరేషన్స్ కానీ, హౌ ఆర్ యూ లుకింగ్ అట్ దిస్ ద హోల్ గ్యామ్ ఆఫ్ ద మూవీ? ఇందులో ఒక వైఫ్ గా, ఒక కోడలిగా ఎవ్రీథింగ్ ఉంది, ఒక డాటర్ గా. అంటే అమ్మాయిలకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అవి కొందరు ఫుల్ఫిల్ చేసుకోలేరు, కొందరికి అవుతాయి, కొందరికి అవ్వవు. అంటే వాళ్ళ ఫ్యామిలీ బట్టి వెళ్తుంది అలా. సో అలా కొందరు చేసుకుంటారు డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ హస్బెండ్తోనో వాళ్ళ సపోర్ట్తోనో. కానీ ఓవరాల్గా వచ్చేసి ఫ్యామిలీ కోసం అమ్మాయిలే ఎక్కువ సాక్రిఫైస్ అనేది చేస్తారు. అది ఉంది మెయిన్. ఈ మూవీ చూశాక ఆడియన్స్ రియాక్షన్ కానీ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా గుర్తు పెట్టుకుంటారు అనుకుంటున్నారు, ఎలా గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారు ఆడియన్స్? అంటే ఫీల్ అవుతారు అందరికి, కొంచెం అది రిలేటెడ్ గా ఉంటది క్యారెక్టర్, అది ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ డెఫినెట్లీ యూ హావ్ టు డబ్ యువర్ థింగ్స్ కూడా, బట్ కొన్ని ఇమోషన్స్ కానీ ఏడుపులు అవ్వచ్చు, అవన్నీ పండించడానికి ఎమోషన్, భావోద్వేగం అలాంటివి అవి రావడానికి ఏమన్నా డిడ్ యు గెట్ ట్రైన్డ్ బై ద డైరెక్టర్, లేకపోతే మీకు న్యాచురల్లీ యు ఆర్ అన్ ఎమోషనల్ పర్సన్? కొంచెం డైరెక్టర్ గారు ట్రైన్ చేశారు. తర్వాత నేను ఎక్కువ మా ఫాదర్ ని, అదే ఇంకా మా ఫాదర్ ఫొటోస్ చూడడం, అంతే మా డాడీ గురించే ఇంకా తలుచుకొని అలా చేసేసి. వండర్ఫుల్ డాటర్, డాడ్స్ గర్ల్ అంటారు కదా, యువర్ డాడ్ విల్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు. సో మీ ఫాదర్ పేరండి? రఘు.
Raghu garu, I mean, really happy that you're such a amazing daughter. Great. How was your chemistry with the hero in the movie? Because you have to play the role of a wife, and you have to get into the skin of the character. How was that chemistry like? And was it a happy bonding, or was it like, and it's my life and it's your around it, or did you, and in the sets and out of the sets kuda, did you gel well with the hero? వినయ్ గారితో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పరిచయం అనేది లేదు. మేము ఇద్దరం కలిసిందే షూట్ డేనే. అసలు ఒకరికొకరు మేము తెలీదు. షూట్ డేనే కలిసాము, చూసాను. ఓకే, నేను చేయగలనా లేదా తనతో అని అనుకున్నా. బట్ ఓకే, తను బాగా ఫ్రెండ్లీగా మంచిగా కొంచెం నాకు కూడా సీన్ లో కొన్ని అర్థమయ్యేలా చెప్పడం, మాట్లాడడం. ఓకే, అప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయ్యాం. అప్పుడు చేసాం. ఇంకా అంటే ఫస్ట్ డే షూట్ డైరెక్ట్ కెమెరా ఫస్ట్ షాట్ అయిపోయిన తర్వాత మాట్లాడను యాక్చువల్లీ. అంటే ఆన్ ద సెట్ ఫ్రెండ్షిప్ అయిందా? అంటే సంఘటన ఐ వాంటెడ్ టు నో సమ్ బ్లూపర్స్. ఏంటంటే అంటే షూటింగ్ జరిగిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఫన్ యూ గైస్ హ్యాడ్? లంచ్ టైం అవ్వచ్చు, యూ గైస్ హ్యాడ్ ఏమంటారు సమ్ ఫన్ టైం కానీ, టీజింగ్ ఈచ్ అదర్ అలాంటివి జరిగాయి? అలాంటిది అంటే మా అత్తమ్మ క్యారెక్టర్ ఉండే. చాలా ఫన్. యూ పుల్లింగ్ ద లెగ్ ఆఫ్ వినయ్ గాని? వినయ్ కి నాకు ఏం ఉండేది కాదు, మా అత్తమ్మే వచ్చేది. వచ్చి హీరో తనే కదా, ఆమె రియల్ అత్తమ్మ లాగా ఫీల్ అయ్యి అలా కోడల్ క్యారెక్టర్ లో దిగారా? తనైతే రియల్ గా దిగింది. అంటే తను ఫుడ్ బెడ్ మీద కూర్చుంటే బెడ్ మీద ఫుడ్ తినొద్దు మీరు అని చెప్పి అట్లా చెప్తున్నాడు. నాకు అనిపించింది నిజంగా అత్త అయితే అలా అనిపించింది. ఒక పర్టికులర్ సీన్ లో చేస్తున్నప్పుడు, అది నటిస్తున్నప్పుడు చేస్తూ సడన్ గా క్యారెక్టర్ లో దిగిపోయి, అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయి అది జీవించడం మొదలుపెట్టారు ఎక్కడ సడన్ గా, అరే యూ ఫర్గాట్ దట్ యువర్ మమతా అండ్ యువర్ యాక్చువల్లీ లివింగ్, అలాంటి సీన్స్ ఏమైనా జరిగా మీకు? కానీ అంటే ఎమోషన్ సీన్స్ ఏదైతే ఇప్పుడు మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్ కానీ, బట్ ఒక పర్సెప్షన్ లో కొన్ని డైలాగ్ ఏదైతే నాకు ఉన్నాయో, ఒక డే టు డే లైఫ్ లా ఒక అబ్బాయి, ఒక మ్యారీడ్ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడో కొన్ని డైలాగ్స్ అందులో ఉన్నాయి. సో అది ఎలా అయితే ఈ సినిమా మొత్తం అమ్మాయిలకి చూడగానే అరే కొంచెం నా లైఫ్ కి సిమిలర్ గా ఉంది అనుకుంటారో, ఈ డైలాగ్స్ కొంచెం ఒక అబ్బాయికి నాకు కూడా అనిపించింది. మేబీ ఇంతే కదా, మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 9 to 5 జాబ్ చేసి వచ్చి అలసిపోయి ఆ ట్రాఫిక్ లోనే ఎక్కువ అలసిపోతాం. సో ఇంటికి వచ్చేసరికి అయిపోయింది లైఫ్, ఇంకా ఇంతే, సండే సాటర్డే గురించి వెయిట్ చేసి ఓకే ఎండ్ ఆఫ్ ది డే ఇంతేనా అని ఒక డైలాగ్ కొంచెం ఉంటది. సో అది అనిపించింది నాకు, తగిలింది. అంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్తూ గానీ, అది సీన్స్ చేస్తూ గానీ మీకు ఏడుపు రావడం, నిజంగా ఏడుపు రావడం అంటే జరిగింది? చాలా జరిగాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే జరిగింది. ఇంకా ప్రతి ఒక్క డైలాగ్ లో ఎమోషన్ అనేది క్యారీ చేస్తూనే ఉన్నా. అంటే ఫుల్ హై ఎమోషన్స్ ఉన్న ఒక హాఫ్ బాటిల్ గ్లిజరిన్ కూడా అయిపోయింది. వెరీ గుడ్. అట్ సమ్ పాయింట్ గ్లిజరిన్ కూడా అవసరం పడలేదేమో కదా? రియల్ గానే ఏడ్ చేశాను. స్టార్టింగ్ లో అవసరం ఉండే, తర్వాత లేదు అంతే. అంటే ఈయన లైఫ్ ఏంటంటే ఈయన లైఫ్ గురించి చూసుకుంటాడు, బట్ అతని పర్సెప్షన్ లో అతను కరెక్టే ఉన్నారు, బట్ ఇట్ సైడ్ కూడా ఆలోచించాలి అనేది ఈ మూవీ. ప్రతి పర్స్పెక్టివ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మదర్ కి ఇచ్చినంత మళ్ళీ ఇటు వైఫ్ కూడా ఇవ్వాలి, ప్లస్ తనని కూడా అర్థం చేసుకోవాలి. అంటే కొంచెం నాకు ఎందుకు అనిపించింది, అర్థం చేసుకుని ఉండొచ్చు కదా అని అనిపించింది. చెయ్యాలి తప్పకుండా బ్యాలెన్స్, ఎందుకంటే అటు సైడ్ మనం తక్కువ చేయలేం కదా, వైఫ్ కూడా ఇంపార్టెంట్. సో ఐ థింక్ రియాలిటీలో కూడా ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఆబ్వియస్లీ ఐ థింక్ ద డైరెక్టర్స్ విజన్ ఇస్ గుడ్. హౌ వాజ్ యువర్ అసోసియేషన్ విత్ ద డైరెక్టర్ అండి? అంటే ఆయన మీకు నరేట్ చేస్తున్నప్పుడు కానీ, అంటే వాజ్ ఇట్ ఫ్రెండ్లీ థింగ్, ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నారు? చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. ఎందుకంటే 10 years 11 years పరిచయం యాక్చువల్లీ, బట్ మధ్యలో నా బిజీలో నేను, తన బిజీలో తను, బట్ ఉన్నది ఒకటే సోల్ ఏంటంటే తను మూవీస్ నేను మూవీస్ ఎక్కువ ఒక దగ్గర లింక్ అయి ఉన్నాం అంతే. సో దాని వల్ల అరే వినయ్ ఒకడు ఉన్నాడు అని చెప్పి కాల్ చేశాను. సో అది మళ్ళీ కనెక్ట్ చేసింది అంత. మీరండి, ఐ మీన్ హౌ డిడ్ యు అసోసియేట్ విత్ ద డైరెక్టర్ రాజేష్ గారు? రాజేష్ గారికి నాకు కూడా ముందు పరిచయం ఏమి లేదు. ర్యాండమ్ గానే తను
నాకు అడగడం జరిగింది. ఓకే. ఆడిషన్ లాంటిది ఏమైనా చేశారా మీకు? బికాస్ హీస్ అ ఫ్రెండ్. సో ఐ మీన్ హౌ డిడ్ ఆడిషన్ జస్ట్ వీడియో సెండ్ చేశాను నేను. తను ఓకే చేశారు డైరెక్టర్ గారు. యాక్చువల్లీ ఏదైతే ఎమోషన్ క్యారీ చేస్తారా చెయ్యరా అనే ఒక క్యారెక్టర్ మీద చాలా స్ట్రగుల్ అయ్యిండు. చూస్తూనే ఉన్నాడు వినయ్, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఇంకా క్యారీ చేయాలి, ఎమోషన్ రావట్లేదు ఎవరికి అని ఒక 1 వీక్ దాకా ఫస్ట్ ఒక 1 వీక్ లో షూట్ చేద్దాం అన్నాడు. సో ఏదైతే ఈ ఎమోషన్ క్యారీ చేయలేరు, మనకి మెయిన్ ఇది ఒక్కటే కావాలి, ఎమోషన్ బాగా క్యారీ చేయాలని చాలా టైం చూసి ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్కి వెళ్ళినాం మళ్ళీ. అంటే ఒక క్యారెక్టర్ చేస్తూ ఏడుపు వచ్చిన సందర్భాలు అడిగాను. ఒక క్యారెక్టర్ ఇమోషనల్ సీన్స్ అని ఏడుస్తున్న క్యారెక్టర్స్ చేస్తే ఎప్పుడైనా నవ్వొచ్చింది? అంటే యాక్ట్ చేసినప్పుడు యూజువల్ అట్లాంటివి జరుగుతాయి కదా, అంటే ఇదేంటి అనేసి లేకపోతే సమ్వేర్ అంటే అలాంటి ఫన్నీ సందర్భాలు ఏమైనా జరిగాయి? కంప్లీట్ ఎమోషన్ లో మునిగిపోయారు? కంప్లీట్ ఎమోషన్ లో ముంచేస్తారు ఆయన. Mamta, tell me, because this is a female oriented film, the title itself is evident, right? Karyeshu Dasi. మూవీని ఎందుకు చూడాలి అండ్ వాట్ ఈస్ డిఫరెంట్ అబౌట్ దిస్ మూవీ? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎవరైనా ఆడియన్స్ వెళ్ళాలి అంటే వాట్ ఈస్ మెసేజ్ గివింగ్ టు ద ఆడియన్స్? ఉమెన్ ఎలా ఉండాలో అలా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చేయాలనుకుంటది, బట్ తర్వాత వాళ్ళ హస్బెండ్ కి, వాళ్ళ అత్తగారికి, ఇలా అందరికి రెస్పెక్ట్ అనేది ఇస్తూ వాళ్ళ కోసం ఇంకా సాక్రిఫైస్ చేస్తూ ఉంటది. అది ఉంది మెయిన్. అంటే మెయిన్ గా ఒక ఉమెన్ సాక్రిఫైస్ చేస్తుంది అనే దాని గురించి. సో తన లైఫ్ లో ఎన్ని కోల్పోతుంది అంటే అదే ఒక అబ్బాయి లైఫ్ లో తన గోల్ ని సాక్రిఫైస్ చేయాలంటే చాలా సాక్రిఫైస్ చేయలేడు మాక్సిమం, బట్ సిచ్యువేషన్స్ వల్ల అతను కూడా సాక్రిఫైస్ చేస్తాడు. బట్ ఒక ఉమెన్ సాక్రిఫైస్ చేస్తే అంటే అన్ని సిచ్యువేషన్స్ లో ఉండరు, బట్ కొన్ని సిచ్యువేషన్ లో ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ గురించి కూడా సాక్రిఫైస్ చేసిన ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన జెస్సీ ఉంది మూవీ. సో అలాంటి క్యారెక్టర్లు, అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. బట్ ఒక ఉమెన్ సాక్రిఫైస్ చేస్తుంది అని ఎవరికి తెలీదు. అంటే అవి పట్టించుకోరు, ఇంట్లో పనే కదా, హౌస్ వైఫ్ అంటే ఏం పనులు ఉంటాయి, పని ఏమి ఉండదులే అని అనుకుంటారు. బట్ మనం చేస్తే తెలుస్తుంది ఆ పనులు. సో వినయ్, హౌ ప్రౌడ్ వర్ యూ వైల్ ప్లేయింగ్ దిస్ రోల్? అంటే అరే నేను ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, అది చూడాలి జనాలు అనేసి. అంటే జనాలు ఎట్లా తీసుకుంటారో తెలియదు, బట్ ఇదైతే ఒక అటు నెగిటివ్ కాదు, ఇటు పాజిటివ్ కాదు, ఒక హస్బెండ్ రోల్ అని చెప్తా. బట్ ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీలో అంటే ఏదైతే హస్బెండ్ రోల్ ఉందో తనకి ఒక ఆపోజిట్ రోల్, అంటే హస్బెండ్ చాలా కంఫర్ట్గా ఉంటేనే తన గోల్స్ తను రీచ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే చేస్తాడు, బట్ ఆ డైరెక్టర్ ఏందో మరి ఆ క్యారెక్టర్ని ఎవరైతే ఫీమేల్ లీడ్ ఉంది కదా, సో తను సాక్రిఫైస్ చేసేస్తుంది. అండ్ హస్బెండ్ చెప్తాడు యూ కెన్ ఫ్లై అని. స్టోరీ ఆఫ్ ఎవ్రీ వుమెన్. సో అంటే తన పర్సెప్షన్ ఏంటంటే అన్ని స్టోరీలలో హస్బెండ్ ఇలా ఉండడు కదా. సో ఓకే, మదర్ చెప్పింది ఒక ఫ్యామిలీలో సో ఇలా చూపెట్టాడు. సో బానే ఉంది. మమతా, టెల్ మీ, అసలు అంటే ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, అసలు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు, అక్కడ సెట్స్ లో అయ్యారు, ఏడ్చారు, ఇన్ని ఎమోషన్స్ గురించి చెప్పారు. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ రోల్, కార్యేషు దాసి అన్న మూవీ టైటిల్ ప్లస్ మీ రోల్ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది డెఫినెట్ గా. టెల్ మీ అబౌట్ యువర్ యాక్టింగ్ ప్యాషన్ అసలు బిఫోర్ యు ఈవెన్ ఎంటర్డ్ దిస్ మూవీ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ పైన చాలా ప్యాషన్ ఉండింది, చాలా ఇష్టం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పుకోలే ఫస్ట్ చెప్పగానే, అంటే నేను ఇలా చేయాలి మమ్మీ, ఇలా నాకు ఇష్టం, వద్దు అన్నారు. ఫస్ట్ వద్దన్నారు. సరే, ప్రతి ఒక్క అమ్మాయి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంది, నేను కూడా అలానే ఫేస్ చేసా. వద్దు అమ్మని ఇంట్లో అలాంటివన్నీ, అంటే చాలా టైం పట్టింది ఒప్పేయడానికి. 3 years టైం పట్టింది వాళ్ళు ఒప్పేయడానికి. ఒప్పించేసి ఇంకా లాస్ట్ నేను వెళ్తా, హైదరాబాద్లోనే ఉంటా, ఇట్లా చేస్తా అని చెప్పి మమ్మీ డాడీని చాలా ఒప్పించా. లాస్ట్ ఫైనల్గా ఒప్పుకున్నారు ఇంకా వాళ్ళు, అంటే నా బాధ చూసి ఒప్పుకున్నారు. తర్వాత ఇంకా ఇలా వచ్చేసి ఇంకా చేయడం స్టార్ట్ చేశాను. యాక్టింగ్ మీదనే నాకు చాలా ఇష్టం. సో అలా ఇంకా వచ్చేసా, ఒప్పించేసి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసా. ఈ రోల్ చేసే ముందు ఏదైనా did you do any theater or anything, or is this your debut, Mamta? ఈ రోల్ చేసేటప్పుడు అంటే నాకు ఫస్ట్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఇలా ఆడిషన్స్ ఉంటాయి అదే అని చెప్తే వెళ్ళాను ఆడిషన్స్కి. ఆడిషన్స్కి వెళ్ళాను, వాళ్ళతో పాటు నేను ఆడిషన్ ఇచ్చాను. ఇంకా తర్వాత నేను అనుకున్నా, అంటే నాకు వస్తుందో రాదో, పిలుస్తారో లేదో అని నేను చాలా అనుకున్నా.
ఫైనల్ గా కాల్ వచ్చింది, ఓకే ఓకే యువర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. బట్ అక్కడ నేను చాలా కష్టపడ్డా ఆడిషన్ చేసేటప్పుడు. అంటే అక్కడ ఏంటంటే ఎమోషనల్ గా ఉంది క్యారెక్టర్ అనేది. అందులో కార్యేషు దాసి అంటే ఓవరాల్ గా ఒక ఎమోషనల్ క్యారెక్టర్. అంటే డైరెక్టర్ గారు అంటే ఏడుస్తూ ఎమోషనల్ గా కావాలి అని అన్నారు ఆడిషన్ లో. చాలా ఏడ్చి అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా ఏడ్స్తూనే ఆడిషన్ అనేది చాలా కష్టపడి ఆడిషన్ అయితే ఇచ్చాను నేను. బట్ నేను 100% ఇచ్చానా లేదా అనేది నాకు తెలియదు. చాలా భయం అయితే ఉన్నింది, కానీ నాకు ఇష్టం, చేసింటే బాగుండు అనుకున్నా గ్యారెంటీ అనుకున్నా. నాకు ఈ రోల్ వస్తే బాగుండు, నేను ప్రూవ్ చేసుకోగలను, చెయ్యగలను అని అనిపించింది. అది చాలా గట్టిగా అనుకున్నా, కానీ నేను 100% ఇచ్చానా లేదా అని నాకైతే అనిపించింది. చాలా మందిని ఆడిషన్ చేసి ఉంటారు, మీరు సెలెక్ట్ అయ్యారంటే డెఫినెట్ గా ఐ థింక్ హి సా సంథింగ్ ఇన్ యు కదా. వాంటెడ్ టు నో దట్ జర్నీ అన్నమాట. ఐ మీన్ హౌ డిఫికల్ట్ వాస్ ఇట్ ఆర్ ఎనీథింగ్ బేసికల్లీ. సో ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాము మమత. అసలు క్యారెక్టర్ పేరే అసలు అడగలేదు. అసలు మీ క్యారెక్టర్ పేరేంటి సినిమా? క్యారెక్టర్ పేరు వచ్చేసి ఆద్య. సో ఆద్య చెప్పండి, హౌ డిడ్ యు ప్లే ద రోల్ ఆఫ్ ఆద్య? ఓవరాల్ గా ఆద్య వాజ్ నైస్. అవునా? చాలా బాగుంటది క్యారెక్టర్ వచ్చేసి ఆద్య క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బాగుంటది. అందులో ఓవరాల్ గా ఒక హ్యూమన్ చెయ్యాలి అనేది నాకు అనిపించింది. అది చూసి, ఆ స్టోరీ మొత్తం చూసి చెయ్యాలి, ఇది ఎలా అయినా చేయాలి, చాలా బాగుంది అని నేను చాలా ట్రై చేసా. నేను అనుకున్నా, బట్ నేను అనుకున్నట్టే డైరెక్టర్ గారు నన్ను పిలిచారు. ఓకే. ఈ మూవీలో మీరు ఎక్కడ అంటే రియల్ టైమ్ లో ఎక్కడ హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? సమ్వేర్ ఎనీ డిఫికల్టీస్ విత్ క్రూ గానీ ఏదైనా సిచువేషన్స్? అలా ఏం లేదు. లేదా? వెరీ గుడ్. మేబీ 24/7 అండ్ ఆ షూట్ మొత్తం ఏడుస్తూ ఉండడం ఒకటే హర్టింగ్ ఉందేమో. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. మెయిన్ గా దిస్ ఇస్ లీడ్ రోల్ కార్యేషు దాసి. మనం టాకింగ్ అబౌట్ ద క్రక్స్ ఆఫ్ ద మూవీ. సో ఏదైనా థీమ్ సాంగ్ కానీ ఏదైనా అంటే దీనికి సాంగ్స్ మ్యూజిక్ గానీ ఏమైనా ఉందా? ఉంది, లాస్ట్ లో సాంగ్ ఉంది, ఒక సాంగ్. We spoke about your role. Thank you so much, Adya, revealing as much as you could, just not to give the plot of the story to our audience. Thank you, Vinay garu. And Vinay garu, మీ పేరు ఏంటండి? వినయ్. అంటే డైరెక్టర్ వినయ్ పేరు తీసి ఇంకో పేరు పెట్టలేకుండా అదే పెట్టేసి కంఫర్ట్ గా ఉంటుందని అనుకున్నారా? ఈజీ అయిపోయింది బేసికలీ. సో యూ కుడ్ రిలేట్. ఇంకా మీరు క్యారెక్టర్ ఇంకా దిగచ్చు. వినయ్ అంటే నేనేనా అనిపిస్తుంది కదా నిజంగా. ఇప్పుడు ఆద్య అంటే సరే, షీ నోస్ దట్ షీ ఇస్ నాట్, బట్ వినయ్ ఇస్ వినయ్, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో వినయ్ గారు చెప్పండి యువర్ ఎక్స్పీరియన్స్ అసలు మన ఈ కార్యేషు దాసి మూవీ ఆ ప్రొడక్షన్ యూనిట్ గురించి. హౌ డిడ్ యూ ఫీల్? అంటే వాళ్ళతో వర్క్ చేసి కెమెరా క్రూ, డిఓపి, ఎవ్రీవన్, డైరెక్టర్స్ అంత ఓవరాల్ సెట్స్ లో ఎలా అనిపించింది? టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్రొడక్షన్ యూనిట్. ఇది మ్యాజిక్ స్క్రోల్ పిక్చర్స్ మనది. బట్ ఏంటంటే నేను చాలా మూవీస్ కి అంటే నార్మల్ గా చిన్న చిన్న రోల్స్ చేస్తుండే ఇంతకు ముందు ఒక 5 years బ్యాక్. బట్ అలానే అనుకున్నా, సెట్స్ కి వెళ్ళాక తెలిసింది ఇంత బాగా కేర్ చేస్తారా, ఇంత టేకింగ్ కేర్ తీసుకుంటారా అని. నాకు బాగా నచ్చింది ఏంటంటే హోమ్లీ ఫుడ్. నాకు రాజేష్ చెప్పాడు అప్పటి నుంచి కొంచెం డైట్ చేసి కొంచెం లా ఉండే, సో డైట్ చేస్తున్నా, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అని అనుకున్నా. బట్ ఇంటి ఫుడ్ బెటర్, నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి ప్రొడ్యూసర్ అయితే అసలు డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని. ఆయన స్టార్టింగ్ ఎప్పుడు కనిపించారంటే మళ్ళీ కనిపించలేదు. సో డైరెక్టర్ కి ఫ్రీ హ్యాండ్ వదిలేడు. కానీ అదొక్కటి బాగా అనిపించింది. సో డైరెక్టర్ని డిస్టర్బ్ చేయలేదు. సో మధ్యలో కాల్స్ కూడా మాకు రాలేదు. ఈవెన్ మేము షూట్ 24 అంటే వెళ్తానే ఉంది. సో ఏ డిస్టర్బెన్స్ లేదు మాకు. అదొక్కటి చాలా నీట్ అండ్ గుడ్ అంటే పీస్ ఉంది మాకు షూట్ లో. యువర్ ఎక్స్పీరియన్స్ మమత? బాగా చూసుకున్నారు ప్రొడక్షన్ వాళ్ళు అయితే. అందరు బాగా కష్టపడ్డారు, మెయిన్లీ చాలా కష్టపడ్డారు ప్రొడక్షన్ టీం అంతా. ఏదైనా సిచ్యువేషన్ లో క్యారెక్టర్ ఇది రోల్ రావట్లేదు, డైలాగ్ రావట్లేదు, అదే కానీ రాజేష్ గారు అదే డైరెక్టర్ గారు మిమ్మల్ని తిట్టడం కానీ అరిచి, యూజువల్లీ డైరెక్టర్స్ కొంచెం కొన్ని అగ్రెసివ్ కూడా అవుతుంటారు చాలా. గెట్ ద క్యారెక్టర్ అవుట్ ఆఫ్ యూ, రైట్? అలాంటివి ఏమైనా జరిగాయి? కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే అవి డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. సో అవి తీసుకురావడానికి కొంచెం కష్టమే అయింది. బట్ ఏంటంటే గ్రేట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ పేషెన్స్ తో ఉండడం అనేది చాలా. అసలు నేనైతే షాక్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే పేషెన్స్ తో, లేదు చెయ్యి వచ్చేస్తుంది అది ఇంత పేషెన్స్ ఎలా వస్తుంది అని అనుకున్నాను నేను కూడా. ఈవెన్ దో ఏదైనా ఒక చిన్న ఫిలిం అయినా కానీ పెద్ద ఫిలిం అయినా కానీ ఒక డైరెక్టర్ అంతసేపు చాలా తక్కువ క్రూ ఉంది తన కింద.
సో అన్ని ఎవ్రీథింగ్ తనే చూసుకోవాలి చెప్పాలంటే. సో అంత పేషెన్స్ అనేది నాకు అనుకోలే, ఇంత పేషెన్స్ తో ఇది మొత్తం తీయాలంటే నాట్ ఈజీ. వెరీ గుడ్ డైరెక్టర్ గారు. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ చిరాక్ అనేది రాలేదు. ఒక యాక్టర్ ని అర్థం చేసుకోవడం, ఒక యాక్టర్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు నేనున్నా అరిచేస్తాను, ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది అని. డైరెక్టర్ ఇంకొక అతను డిఓపి వెంకట్, వీళ్ళిద్దరికి చెప్పాలి మార్నింగ్ ఈవినింగ్ దాకా. ఆయననైతే ఒక షార్ట్ లో నైట్ నిద్ర వస్తుంది పాపం ఆయనకి. సో అంత ఆయన కూడా మళ్ళీ డైరెక్టర్ ఎంతసేపు అని కూడా అడగలేదు. వీళ్ళిద్దరు ఒక ఫ్లో లో వెళ్తున్నారు, వాళ్ళతో మేము వెళ్తున్నాం అంతే. బ్యూటిఫుల్ జర్నీ. ఆద్య గారు మీరు చెప్పండి, ఐ మీన్ హౌ డిడ్ యు ఫీల్ అబౌట్ వర్కింగ్ విత్ ద హోల్ యూనిట్? డైరెక్టర్ గారు చాలా పేషెన్స్ తో చేశారు. యాక్చువల్లీ మార్నింగ్ 7 to నైట్ 12 దాకా అయింది షూట్. మార్నింగ్ 7 నుండి నైట్ 12 దాకా ఒకటే పాయింట్లోనే చెప్పారు. అతను చాలా బాగా చెప్పారు డైరెక్టర్ గారు. బాగా అంటే ఎక్కడ ఏ చిరాకు కానీ కోపం కానీ ఏదీ లేదు. డిఓపి వెంకట్ గారు, తర్వాత మన రాజేష్ డైరెక్టర్ గారు, ఇద్దరికి చాలా పేషెన్స్ అసలు. ఎంజాయ్ చేశారు ఓవరాల్ గా. మీరు ఎంత ఎంజాయ్ చేశారు, ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేయాలని నేను, దట్స్ మై హార్ట్ ఫెల్ట్ విష్. థ్యాంక్ యూ సార్. The whole cast and crew of Karyesh Dasi. So Mamta, aka Adya, అద్భుతమైన కబుర్లు చెప్పుకున్నాం అసలు. It was great talking to you both basically. Thank you sir. Karyesh Dasi lo is your husband, right? So Vinay is not your real husband but your real husband. Wife and husband మధ్యలో అయితే గొడవలు జరుగుతాయి బేసికలీ. మీ సెట్స్ లో కానీ అగ్రిమెంట్ డిసగ్రిమెంట్స్ కానీ అబౌట్ స్క్రిప్ట్ కానీ ఏదైనా మామూలు ఇన్ జనరల్ మీకు ఉంటాయి కదా బేసికలీ, ఇలా అలా అనేసి బేసికలీ ఒక సరదాగా తింటూ మాడటము అలాంటివి ఏమైనా జరిగాయి. కొంచెం చెప్పండి, మనకి కావాలి. మెయిన్ వీళ్ళ అమ్మగారు ఉంటారు కదా అత్తమ్మ, వచ్చి మా అబ్బాయికి ఏం తినడానికి చూసుకోవచ్చి ఇలాంటివి చాలా జరిగాయి ఫన్నీ మూమెంట్స్ అన్ని. మెయిన్లీ అత్తమ్మదే అక్కడ క్యారెక్టర్ అంతే. ఇంకా డామినేట్ చేశారు చాలా. కోడలు కదా నువ్వు చూసుకోవాలి కదా మరి ఇలా అలా అన్నారా? వెరీ గుడ్ వెరీ హ్యాపీ Vinay and Mamta to talk to you both, have a nice fireside chat about Karyesh Dasi. And as I said, my best wishes now for the success of the movie, and definitely I'm praying that it will go viral and it will become a huge success. As the lead role as Adya in Karyesh Dasi, to all the women out there and any men as well, kani especially because this is that role చాలా మంది ఇన్స్పైర్ అవుతారు డెఫినెట్ గా. సో టు వెట్ ద అపెటైట్ ఆఫ్ ద ఆడియన్స్, ద ఫీమేల్ ఆడియన్స్ యాజ్ వెల్, ప్లీజ్ మన ఆడియన్స్ ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ప్రతి ఒక్క అమ్మాయికి ఒక కళ ఉంటది, అంటే ఒక డ్రీమ్స్, తన లైఫ్లో ఏవైనా కానీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ డ్రీమ్స్ అనేవి ఎక్కడ ఆపకుండా అమ్మాయిలు కూడా ఏ దాంట్లో తక్కువ కాదు, అన్నిట్లో ముందు ఉండాలి అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది ఒక మెసేజ్. దీన్ని బట్టి ఈ మెసేజ్ నేను చెప్పగలను. Thank you so much both of you. You both are lovely people. Thank you. And I want to see you guys on the silver screen. Thank you so much. Thank you.